హాయ్ ఫ్రెండ్స్, పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్సే మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. ఇది పచ్చి నిజం. కానీ 90% మంది అభ్యర్థులు చేసేటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల వేలల్లో లక్షల్లో ర్యాంకులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. చేతికొచ్చినటువంటి ఉద్యోగాన్ని కూడా దూరం చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ పొరపాటు ఏంటి, దాన్ని సరిదిద్దుకొని కరెంట్ అఫైర్స్లో ఒక్క మార్కు కూడా పోకుండా ఫుల్ స్కోర్ ఎలా సాధించాలో వివరంగా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. కరెంట్ అఫైర్స్ మీద మీకున్నటువంటి భయాలన్నీ పోయి ఒక క్లియర్ ప్లాన్ అనేది మీకు దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీస్ గ్రూప్స్ ఉద్యోగాల కోసం లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు. మీ అందరిలో ఒకటే టెన్షన్ ఉంది, ఒకటే భయం ఉంది. కరెంట్ అఫైర్స్ ఇది సముద్రం లాంటిది. ఎక్కడ మొదలు పెట్టాలి, ఏం చదవాలి, ఏం వదిలేయాలో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీ ప్రిపరేషన్ కరెక్ట్ దారిలోనే వెళ్తుందా, మీరు చదివే పద్ధతి మీకు మార్కులు తెచ్చిపెడతాయా, లేక మీకు టైం వేస్ట్ అవుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ వీడియోలో సమాధానం వెతుకుదాం. ఇంకా ఎవరైనా మన తెలుగు ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మోర్ వీడియోలు మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి మోర్ వీడియోలు ఇస్తాను నేను. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ గ్రూపులలో కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, అసలు కరెంట్ అఫైర్స్ ఎందుకు అంత కీలకం అంటే, ఫస్ట్ మనం ఒక విషయం బలంగా నమ్మాలి. కరెంట్ అఫైర్స్ని కేవలం ఒక సబ్జెక్ట్ లాగా చూడొద్దు. ఇది మీ సెలక్షన్ని డిసైడ్ చేసేటువంటి గేమ్ చేంజర్ అనుకోండి. ఎందుకంటే ఏపీ, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ పరీక్షలు కానీ, లేదా గ్రూప్స్కి సంబంధించి కానీ మంచి వెయిటేజ్ అయితే కరెంట్ అఫైర్స్కి ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్ పరీక్షలో జనరల్ స్టడీస్ విభాగంలో 20 నుంచి 25 ప్రశ్నలు డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ నుంచే రావచ్చు అనమాట. అంటే మీ మార్కులు మీరు ఆ మేరకు మార్కులు మీరు మంచిగా ప్రిపేర్ అయితే మీ చేతిలో ఉన్నట్టే కదా. ఇది ప్రిలిమ్స్ మాత్రమే కాదండి, మెయిన్స్ పరీక్షలో కూడా జనరల్ స్టడీస్ పేపర్ కూడా దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి సబ్జెక్టులన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్తో లింక్ చేసి అడుగుతున్నా. నేను ఎన్నో వీడియోలో అదే విషయం చెప్తున్నా. ఉదాహరణకు కొత్తగా పార్లమెంట్లో వచ్చినటువంటి ఒక చట్టం గురించి అడిగితే అది పాలిటీ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి ఉంటాయి అనమాట. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఒక నేషనల్ పార్క్ గురించి అడిగారు అనుకోండి, అది జాగ్రఫీ ప్లస్ కరెంట్ అఫైర్. ఇలా రెండు కంబైన్డ్గా ఉంటాయి అనమాట. సింపుల్గా చెప్పాలంటే, మీరు కరెంట్ అఫైర్స్లో స్ట్రాంగ్గా ఉంటే జనరల్ స్టడీస్లోని మిగతా సబ్జెక్టులో కూడా మీ స్కోర్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. ఇది మిమ్మల్ని వేల మంది కంటే ముందుకు తీసుకెళ్లేటువంటి బూస్టర్. అందుకే దీన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. మరి ఎక్కడి నుంచి చదవాలి, ఎంతకాలం చదవాలి కరెంట్ అఫైర్స్ అంటే, ఇప్పుడు అందరికీ వచ్చేటువంటి డౌట్ ఇది. ఎప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ చదవాలి? చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చాక పరీక్షకు నెల 2 నెలల ముందు నుంచి మార్కెట్లో దొరికే ఏదో ఒక పుస్తకం పట్టుకొని దాన్ని చదివేస్తూ ఉంటారు. ఇది చాలా డేంజరస్ పద్ధతి అండి. దీనివల్ల మీరు హెడ్లైన్స్ గుర్తుపెట్టుకోగలరు కానీ అసలు విషయం అనేది అర్థం కాదు మీకు. సాధారణంగా పరీక్ష తేదీకి కనీసం 8 నుంచి 12 నెలల ముందు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని క్షుణ్ణంగా చదవటం అనేది అలవాటు చేసుకోండి. ఇది దాదాపు ఏడాది పాటు జరిగినటువంటి సంఘటనల మీద మీకు పూర్తి అవగాహన అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. కొన్నిసార్లు ఈ పరిధి మారచ్చు కూడా. కాబట్టి నోటిఫికేషన్ వివరాలను కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మరి ఈ 1 ఇయర్లో ఏం చదవాలి అంటే, ప్రతి వార్త ముఖ్యమైన అంటే కానే కాదు. పోలీసు ఉద్యోగాల స్థాయికి కొన్ని టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఆ టాపిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి, రాష్ట్ర సంబంధించినటువంటి అంశాలు అంటే స్టేట్ స్పెసిఫిక్ న్యూస్ మీద. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏపీ కానీ తెలంగాణ ప్రభుత్వాల మీద కొత్త పథకాలు కానీ, కీలక నిర్ణయాలు కానీ, బడ్జెట్ హైలైట్స్ కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, అవార్డుల నియామకాలు కానీ, ఇలాంటివి స్పెషల్ ఫోకస్ అనేది పెట్టాలన్నమాట. ఇక రెండోది, జాతీయ అంశాలు అంటే నేషనల్ అఫైర్స్. ప్రభుత్వ నిర్ణయాలు కానీ, సుప్రీంకోర్టు తీర్పులు, పార్లమెంట్ చట్టాలు, బిల్లులు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ముఖ్య సంఘటనలు, వీటి మీద దృష్టి పెట్టాలి. ఇక మూడోది, అంతర్జాతీయ అంశాలు అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్. భారతదేశానికి ఇతర దేశాలతో సంబంధాలు అనేది ఫస్ట్ ప్రయారిటీ చూసుకోవాలండి. ప్రధాని లేదా రాష్ట్రపతి పర్యటనలు కానీ, ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ సదస్సులు ఏదైనా G20, బ్రిక్స్ లాంటివి, బ్రిక్స్ మన దగ్గర జరుగుతుంది ఇప్పుడు, అలాంటిది ఇవన్నీ ఒప్పందాలు వాటి మీద చూసుకోవాలన్నమాట. ఇక నాలుగోది ఏంటంటే ఆర్థిక అంశాలు అంటే ఎకానమీకి సంబంధించినవి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు కానీ, RBI పాలసీలు కానీ, GDP ద్రవ్యోల్బణము, బ్యాంకింగ్ సంస్కరణలు, ఇంకా ముఖ్యమైనటువంటి ఆర్థిక నివేదికలు, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఇంకా ఐదోది, సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఏం చూడాలి అంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ కింద అని ఇస్రో ప్రయోగాలు కానీ, కొత్త క్షిపణులు, అలాగే రక్షణ రంగంలో డెవలప్మెంట్స్ ఏమైనా వస్తాయి అవి, తర్వాత టెక్నాలజీలో వస్తున్నటువంటి కొత్త ట్రెండ్స్ మీద మీరు కరెంట్ అఫైర్స్లో చూసుకోవాలన్నమాట. అవార్డులు, ఇక ఆ రోజు వచ్చేసరికి అవార్డులు, గౌరవాలు అంటే అవార్డ్స్ అండ్ ఆనర్స్ అనమాట. పద్మ అవార్డులు కానీ, నోబెల్ బహుమతులు కానీ, జాతీయ క్రీడా పురస్కారాలు కానీ, సినిమాకి సంబంధించిన వచ్చినాయి అలాంటివి కానీ, సాహిత్య అకాడమీ అవార్డులు కానీ, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఇక ఏడోది ఏంటంటే స్పోర్ట్స్. ప్రధానమైనటువంటి టోర్నమెంట్లు కానీ, వాటి వేదికలు కానీ, విజేతలు కానీ, తర్వాత భారత క్రీడాకారులు సాధించినటువంటి విజయాలు కానీ. ఈ మధ్య కామన్వెల్త్ జరిగింది. నేను అందుకే కామన్వెల్త్కి సంబంధించి స్పెషల్ 25 క్వశ్చన్స్తో తయారు చేసి వాటన్నిటికీ మంచి వివరణలు ఇచ్చి
అవన్నీ కూడా ఆ టెస్ట్ అనేది ఆల్ ఇన్ వన్ టెస్ట్ సిరీస్లో పెట్టాను నేను ఆల్రెడీ. అది గ్యారంటీ వస్తాయి, దాంట్లో వచ్చే క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తుంది అనమాట. ఇది కాకుండా 8వ టాపిక్ చూసుకుంటే పర్యావరణం అంటే ఎన్విరాన్మెంట్. ఇటీవల సంభవించినటువంటి తుఫాన్లు కానీ, అస్సాంలో తుఫాన్ వచ్చింది, బీభత్సం సృష్టించింది. అలాగే పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఏమైనా చేస్తే, అంతర్జాతీయ పర్యావరణ సదస్సులు జరిగితే ఇవన్నీ వస్తాయి. 9వది నియామకాలు, కమిటీలు అంటే అపాయింట్మెంట్స్ అండ్ కమిటీస్ అనమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో జరిగినటువంటి కొత్త నియామకాలు కానీ, ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ప్రభుత్వం నియమించినటువంటి కమిటీలు కానీ, వాటి సిఫార్సులు కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఈ 9ంటిని ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని చదివితే ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. మీరు రాసుకోండి, ఇప్పుడు నేను చెప్పిన 9 పాయింట్స్ మళ్ళీ రాసుకొని ఇవన్నీ నేను కవర్ చేస్తున్నానా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, నేను చాలా మంచి మంచి వీడియోలు ఇచ్చాను, 2-3 వీడియోలు ఇచ్చాను నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. ఒకసారి చూడండి. న్యూస్ పేపర్లో అన్నీ చదవటం కాకుండా దీంట్లో మళ్ళీ నేను బ్రీఫ్గా ఇస్తాను. ఒకసారి ఏం చదవాలో తెలిసింది, కానీ ఎలా చదివితే గుర్తుంటుంది అనేది చాలా మందికి అసలు సమస్య మొదలవుతుంది అనమాట. దీనికోసం నేను ఒక సింపుల్ 4 అంచెల వ్యూహాన్ని, 4 పిల్లర్ స్ట్రాటజీని చెప్తాను. దీన్ని శ్రద్ధగా ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఒకటి, ఫస్ట్ పిల్లర్, ప్రతిరోజు కూడా పేపర్ చదవడం. అంటే డైలీ న్యూస్ పేపర్ చదవాల్సిందే. మీరు ఒక్కసారే మంత్రి మ్యాగజైన్ తీసుకొని చదువుతా అంటే కుదరదు. ఏ రోజు ఆ రోజు క్లియర్ అయిపోవాల్సిందే. ప్రతిరోజు ఖచ్చితంగా ఒక మంచి తెలుగు దినపత్రిక చదవాలి. కేవలం హెడ్లైన్స్ చూసి వదిలేయకుండా వార్త లోపలికి వెళ్ళి చదవండి. చదివేటప్పుడు నేను చెప్పినటువంటి 9 కేటగిరీలకు సంబంధించినటువంటి న్యూస్ కనిపిస్తేనే దాన్ని మాత్రమే తీసుకొని హైలైట్ చేయండి. రాజకీయ నాయకులు తిట్టుకునేవి మనకు అక్కర్లేదు. ప్రతి వార్తను చదివేటప్పుడు మిమ్మల్ని మీరు 3 ప్రశ్నలు వేసుకోండి. ఏంటిది అసలు అంటే వాట్, ఇది ఎందుకు ముఖ్యం, వై, దీనిపై ప్రశ్న ఎలా అడగవచ్చు, హౌ. ఇలా ఆలోచించడం మొదలు పెడితే మీ ప్రిపరేషను నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. దీనికి రోజు 1 గంట కేటాయిస్తే చాలు కరెంట్ అఫైర్స్ కన్నిటికి, డైలీ పేపర్ చూడటానికి. ఇక సెకండ్ పిల్లర్ ఏంటంటే నెలవారీ సమీక్ష. అంటే మంత్లీ కంపైలేషన్ అనేది కావాలి. ప్రతిరోజు పేపర్ చదవడం ఎంత ముఖ్యమో, నెలాఖరున వాటన్నిటి కూడా రివైజ్ చేసుకోవడం కూడా అంతకంటే ముఖ్యము. దీనికోసం మార్కెట్లో దొరికేటువంటి మంచి మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఫాలో అవ్వండి. మీరు పేపర్లో మార్క్ చేసుకున్నటువంటి పాయింట్స్ని మ్యాగజైన్లో ఉన్నటువంటి సమాచారంతో కలిపి ఒక చోట నోట్స్ రాసుకోండి. అంటే నోట్స్ అంటే కథలుగా రాయొద్దండి. ప్రతి టాపిక్ కూడా బుల్లెట్ పాయింట్ లాగా రాసుకోండి, 1 లైనర్స్గా మార్చుకోండి. ఇంకా నోట్స్ ఎలా రాయాలి అనేది కూడా నేను ఒక 1 పేజీ నోట్స్ అని చెప్పి ఒకటి ఇచ్చాను వీడియో, ఆ వీడియో కూడా చూడండి, మన దాంట్లో ఉంది. థర్డ్ పిల్లర్ ఏంటంటే సబ్జెక్టులతో లింక్ చేయడం అనేది చాలా ముఖ్యము. లింకింగ్ విత్ స్టాటిక్ సబ్జెక్ట్స్ అనమాట. ఇదే టాపర్స్ ఫాలో అయ్యేటువంటి, కరెంట్ అఫైర్స్ కోసం టాపర్స్ ఫాలో అయ్యేటువంటి సీక్రెట్ ఇదే అనమాట. కరెంట్ అఫైర్స్ని వేరే సబ్జెక్టుగా చదవకుండా మీ జనరల్ స్టడీస్ సిలబస్తో కలిపి చదవండి. ఇందులో పాలిటీ ఉందనుకోండి, కొత్తగా రాజ్యాంగ సవరణలు ఏమైనా వచ్చినాయా, కొత్తగా నియమించిన గవర్నర్లు ఎవరు, ఇట్లాంటివి. ఎకానమీకి వచ్చేసరికి బడ్జెట్లోని పథకాలు కానీ, ఆర్బీఐ వడ్డీ రేట్లు కానీ, మార్పులు కానీ ఇట్లాంటివి. అలాగే జాగ్రఫీకి వచ్చేసరికి ఇటీవల వచ్చినటువంటి తుఫాన్లు కానీ, వార్తల్లో ఉన్నటువంటి నదులు కానీ, లేదా జాతీయ పార్కులు కానీ. హిస్టరీకి వచ్చేసరికి స్వతంత్ర సమరయోధుల జయంతులు కానీ, పురావస్తు శాఖ కొత్తగా కనుక్కున్నటువంటి ప్రదేశాలు కానీ. ఇలా లింక్ చేసి చదవటం వల్ల ఒకేసారి మీరు 2 సబ్జెక్టులు రివిజన్ చేసినట్టు అవుతుందన్నమాట. ఈ ఎక్కువ కాలం గుర్తుంటాయి కూడా. ఇక ఫోర్త్ పిల్లర్ ఏంటంటే రివిజన్ అండ్ ప్రాక్టీస్ అండి. చదివిన దానికంటే కూడా రివిజన్ చేసిందే మనది అవుతుంది. అప్పుడు మీరు ఎన్ని పుస్తకాలు చదివింది గుర్తు లేకపోతే మాత్రం ఏమాత్రం లాభం అనేది ఉండదు ఎగ్జామ్ హాల్లో. అందుకే ప్రతి వారం చివరిలో 1-2 గంటలు కేవలం ఆ వారం చదివినటువంటి కరెంట్ అఫైర్స్ రివిజన్ కోసం మాత్రం కేటాయించుకోండి. అలాగే నెలకోసారి ఆ నెల మొత్తం కూడా రివిజన్ చేయండి. రివిజన్ అనేది లేకపోతే కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్గా ప్రాక్టీస్. ఇక్కడ మాక్ టెస్ట్ల రోల్ అనేది మొదలవుతుంది. మీరు నేర్చుకున్నటువంటి ఈ స్ట్రాటజీని ప్రాక్టీస్లో పెట్టడానికి, వేల మందిలో మీ స్థాయిని తెలుసుకోవడానికి, మీ బలాలు బలహీనతలు ఏంటో తెలుసుకోవడానికి ఒక మంచి సాధనం అనేది కావాలి. అందుకే మీలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి టీజీ పోలీస్ అభ్యర్థుల కోసము, ఆ తర్వాత ఏపీ వాళ్ళ కోసం కూడా మేము తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ని అందిస్తున్నాము. ఈ టెస్ట్ సిరీస్లో మీకు కరెంట్ అఫైర్స్ కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వేలల్లో ప్రశ్నలు రెడీ చేస్తున్నాము. ఇప్పటికే కొన్ని అప్లోడ్ అయినాయి, ఇంకా అప్లోడ్ అవుతాయి. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాల మీద చాప్టర్ వారీగా టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఇది కేవలం పోలీసు ఉద్యోగాలకే కాదు, టీజీపీఎస్సీ గ్రూప్స్ కానీ, ఏపీపీఎస్సీ గ్రూప్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ, ఇలా అనేక రకాలైనటువంటి ఇతర పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ఇంత సమగ్రమైనటువంటి టెస్ట్ సిరీస్ కోసం మీరు వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అసలే లేదండి. కేవలం 499 రూపాయలు
చెల్లించి ఏడాది పాటు మా టెస్ట్లు లైబ్రరీని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీ ప్రిపరేషన్కి ఇచ్చేటువంటి ఒక చిన్న బూస్ట్ అనుకోండి, కానీ ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి విజయం వైపు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఆల్ ఇన్ వన్ టెస్ట్ సిరీస్లో చేరండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ వాళ్ళకి నడుస్తుంది, ఏపీ వాళ్ళకు కూడా ఆగస్టు 15 తర్వాత నేను అరేంజ్ చేస్తాను. ఇక ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సవాలు కాదు, అదొక అవకాశం. సరైన వ్యూహంతో క్రమశిక్షణతో చదివితేనే ఈ విభాగంలో మంచి స్కోరు సాధించవచ్చు. నేను చెప్పినటువంటి ఈ 4 సూత్రాలను పాటించండి. చాలామంది కరెంట్ అఫైర్స్ దగ్గరే పోయిందండి నాది అని చెప్పి నాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పేటువంటి 4 సూత్రాలను ఖచ్చితంగా పాటించండి. ప్రతిరోజు కూడా పేపర్ చదవండి, నెలవారీగా రివిజన్ చేయండి, సబ్జెక్టులతో లింక్ చేసుకోండి, ఇంకా మా టెస్ట్ సిరీస్తో నిరంతరం ప్రాక్టీస్ చేయండి. విజయం అనేది తప్పకుండా మీదే అవుతుందన్నమాట. మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.